డాక్టర్ తలే రాజేష్ ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ రాజాం నియోజకవర్గంలోన ఒక డాక్టర్గా ఆయన బాగా తెలుసు. అంతకంటే ఇప్పుడు 2 సార్లు రాజాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకి సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అతిపెద్ద చర్చ. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తే సీట్ వచ్చింది? అంటే ఒక మీ పార్టీలోనే కాదు, అందరూ కూడా పెద్ద మిరాకిల్. నేను గడిచిన 12 సంవత్సరాలుగా రాజాం నియోజకవర్గంలోనే రాజాం టౌన్లోనే ఉండడం జరిగిందండి. 12 సంవత్సరాలుగా ఒక వైద్యునిగా, ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఆల్మోస్ట్ 12,000కు పైగా ఆపరేషన్లు చేయడం జరిగింది. అలానే అందులో మెజారిటీ ఆపరేషన్స్ అన్నీ కూడాను ఫ్రీగా ఆరోగ్యశ్రీ పథకంలో చేయడం జరిగింది. అలాగా నేను పేద ప్రజలందరికీ కూడాను దగ్గర అయ్యాను. అలానే అన్ని వర్గాల వారి అభిమానాన్ని నేను చూరగొన్నాను. మేబీ అదే నాకు కొండంత అండగా మారి జగన్మోహన్ రెడ్డి గారి చల్లటి చూపు నా మీద పడిందని నేను భావిస్తున్నానండి. ఇలా అంటే మీది రాజకీయంగా ఏమి కొత్త ఏం కాదు. మీ ఫాదరు పాలకొండ నియోజకవర్గం నుంచి రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఒక చురుకైన పాత్ర వహించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నారు అక్కడ. ఇప్పుడు మీరు తిరిగి ఇప్పుడు రాజ్యాంలో ఒక డాక్టర్ వృత్తి నుంచి, అంటే ఆర్థోపెడిక్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజలకు డైరెక్ట్ వైద్యం కాకుండా పార్టీలో కూడా మీరు ఎంటర్ అయ్యారు. అంటే ఏ విధంగా గెలుపుని అంచనా వేస్తున్నారు? గెలుపు గురించి నాకు 1% కూడా డౌట్ లేదండి. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో నేను రాజాం తరపున వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసి 100కి 100 గెలుస్తానని నమ్మకం నాకుంది. అయితే మెజారిటీ కోసమే ఈ అన్నీ కూడాను. మెజారిటీ ఎంత వస్తుంది అనేదే నా ఆలోచన అండి. రాజేష్ గారు 2014-19 ఇక్కడ జోగులు మీకు సిట్టింగ్ ఎమ్మెల్యే. అవును. ఆయన్ని కాదని మీకు సీట్ ఇచ్చారు. ఇది మీకు ప్లస్సా మైనస్సా? జోగుల్ గారు గడిచిన 10 సంవత్సరాలుగా ఇక్కడ రాజాం నియోజకవర్గంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా జోగుల్ గారిని అక్కడ పాయకరావుపేట నియమించడం జరిగింది. అదే స్థానంలో నాకు ఇక్కడ అవకాశం కలిగించారు. నాకు జోగుల్ గారి అండదండలు ఉన్నాయి. స్థానిక నాయకులు అందరూ కూడాను చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. దీనన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, నెక్స్ట్ పేద ప్రజల యొక్క అభిమానం నేను అందరినీ చూరగొంటున్నానండి. కనీసం ఏ మాత్రం అభివృద్ధి చేయకపోవడం వల్లే ఆయన ఇక్కడ నుంచి మార్చాల్సి వచ్చింది సీఎం అని అంటున్నారు. మరి ఈ ప్రభావం మీ మీద పడే అవకాశం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాంలో జోగుల్ గారు అభివృద్ధి చేయలేదు అని చెప్పడం అనేది పెద్ద అబద్ధం అండి. జోగుల్ గారు చాలా సంక్షేమ పథకాలు చేశారు. ఈరోజు వీధుల్లో తిరుగుతున్నా సరే ప్రతి ప్రజలు కూడాను ఈ రోడ్లు చూసినా, ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూసినా ఇవన్నీ జోగుల్ గారి సమక్షంలోనే జరిగాయి. అయితే ఏదో చిన్న చిన్న అంటే మన మెయిన్ రోడ్లో చిన్న ప్రాబ్లం ఉంది, అది తప్ప మిగిలిన ఆల్మోస్ట్ అన్నీ ఆయన పూర్తి చేయడం జరిగిందండి. ఇవి ఇకపోతే ఈ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలందరూ కూడాను ఇప్పుడు నన్ను కూడా యాక్సెప్ట్ చేసి నాకు మద్దతు ఇస్తున్నారండి. కాదు, 2 సార్లు అంటే దాదాపు దశాబ్ద కాలం పాటు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఏరియాలోన ఆయనకంటూ ఒక సొంత బలం ఉంటుంది, ఒక క్యాడర్ ఉంటుంది. తమ నాయకుడికి సీట్ ఇవ్వకపోతే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని సిస్టమ్ ఉంటుంది. ఈ నెట్ని మీరు ఎలాగా ఏ విధంగా మీరు చార్ట్అవుట్ చేస్తున్నారు? జోగుల్ గారికి సీట్ ఇవ్వలేకపోవడం ఏం లేదు కదండి. ఇప్పుడు జోగుల్ గారికి అక్కడ పాయకరావుపేటలో సీటు కేటాయించడం జరిగింది, నాకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. అలానే అక్కడ ఉన్న అభ్యర్థికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని చెప్పి ఆయనకి రాజ్యసభ, ఇప్పటిదాకా చరిత్ర చూసుకుంటే రాజ్యసభ ఒక ఎస్సీ పర్సన్కి ఇవ్వడం అనేది చాలా గమనించదగ్గ విషయం. ఎంతోమంది విద్యావేత్తలు లేకపోతే ఎన్నో కోట్లు ఖర్చు పెడితే టీడీపీ హయాంలో దాన్ని కొనుక్కునేవారు. ఒక్క రూపాయి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించారు అని అంటే అది ఆయన మనసులో ఉన్న ఎస్సీలకు ఉన్న గౌరవం, అభిమానం మనకు తెలుస్తుందండి. అంటే ఇంకో ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ నుంచి ఆల్రెడీ ఒక సీనియర్ మంత్రిగా ఉన్నాడు ఆయన, కొండు మురళి, మీకు తెలిసిందే. అంటే అలాంటి వ్యక్తితో పోటీ అనేదాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారా విన్నింగ్ని, లేకపోతే ఒక బలమైన ప్రత్యర్థిగానే భావిస్తున్నారా? మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే నాకు ఇంకా ప్రత్యర్థి ఎవరు అనేది నాకు తెలియదు. ఇంకా టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళెవరు కూడా అభ్యర్థిత్వాలని ఇంకా ఖరారు చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. రెండవది, ప్రత్యర్థి ఎవరైనా సరే భారీ మెజారిటీతో మేము గెలుస్తామన్న నమ్మకం 100కి 100 ఉందండి. అలా ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం జనసేన పొత్తుగా ప్రయాణిస్తుంది. ఈ మధ్యలో షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. చాలామంది విశ్లేషణ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి బలం ఉందో ఆ బలం పైన ఆమె అస్త్రం ప్రయోగిస్తుంది, అదే పెద్ద బలహీనతగా మారుతుంది అంటున్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మీరు గమనిస్తే
ముసలి అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఊతకర్ర పట్టుకొని నడుస్తారు. ఆ పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశంలో ఉంది. వాళ్ళు ముసలైపోయి బలం తగ్గిపోవడం వల్లనే ఊతకర్రగా జనసేన అనే ఒక పార్టీని ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడని ముఖ్యంగా చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి బలవంతుడని చెప్పింది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు. ఈయన చాలా బలంగా ఉన్నారు. సో అందుకని ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడాను ఏకమయ్యి ఈయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఓటమికి దగ్గరగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇలా మీరు ఆల్రెడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించుంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఒక క్యాడర్ కనిపిస్తుంది, జనాలు కనిపిస్తున్నాయి, అనేక చోట్ల మీరు తిరిగి ఉన్నారు. ఎలా ఉంది జనం రెస్పాన్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ఎటువంటి వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటున్నారు? జనాలందరితో కూడా నేను ముందుగానే ప్రతి గ్రామంలోనూ నేను తెలిసిన నా పేషెంట్స్ ఉన్నారు ఫస్ట్. నెక్స్ట్ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న నాయకులు అందరితోనూ నాకు మొదటి నుండి సత్సంబంధాలు ఉన్నాయండి. ఇటు వచ్చి నేను చాలామందికి ఏంటంటే నా పేరు తెలుసు, కానీ నా ఫేస్ ఎక్కువగా చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కొంచెం మాస్క్, క్యాపు, ఈ ఆపరేషన్ థియేటర్లు అలాగే ఎక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే వీధి వీధి ప్రతి గడపకు వెళ్ళి నా ముఖాన్ని మాత్రం పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ నా పేరు అన్నీ కూడా ముందుగా అందరికీ తెలుసండి. ఇలాగ మీరు ఆర్థోపెడిక్ సర్జన్గా చాలా వరకు కొన్నింటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది, కొన్నింటిని యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది చికిత్సలోన. అలా మీ పార్టీలో ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? అంటే సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ? ప్రస్తుతానికి అలాంటి అవసరం ఏమీ నాకు కనిపించడం లేదండి. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చాలా క్రమశిక్షణగా కలిసిమెలిసి సమన్వయంతో ఉన్నారు. సో అలాంటి చికిత్సలు ఏమీ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇలా ఏం చూసి ఓటేయాలని అనుకుంటున్నారు వీళ్ళు? మీరు చాలామందిని ప్రజలను కలుస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పథకాలనా, లేకపోతే మీ మీద కొత్తగా అభ్యర్థి వచ్చారు కాబట్టి ఒక నమ్మకంతో చేయాలనుకుంటున్నారా? ఏమంటున్నారు ప్రజలు మీతో? ఒకటి, నియోజకవర్గ స్థాయిలో నా వరకు చూస్తే నా యొక్క నిజాయితీ, నా యొక్క పట్టుదల, నా యొక్క పేద ప్రజలకు ఉపయోగపడే ఒక తీరు, ఇవన్నీ కూడాను నాలో ఉన్న ప్లస్లని భావిస్తున్నాను. అలాగే ఒక కొత్త అభ్యర్థిగా నేను వాళ్ళందరూ తెర ముందుకు వచ్చాను. అది నా ప్లస్ అని అనుకుంటున్నాను. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకి ప్రతి ఇంటికి కూడా చేరువయ్యారు. ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నారు, నా వల్ల మీ ఎవరికైనా సరే మేలు జరిగితే అప్పుడే ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి అని అలా చెప్పే ముఖ్యమంత్రి మీరన్నా ఒకసారి ఆలోచన చేయండి. మన దేశంలోనే ఎక్కడ ఎవరు లేరు. సో ఈ రెండూ కూడాను సంక్షేమ పథకాలు, అభివృద్ధి, దాంతో పాటుగా నా యొక్క ఇండివిజువల్ క్రెడిబిలిటీ అనేది కూడాను నా విజయానికి దోహదపడతాయని నేను భావిస్తున్నానండి. అంటే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పథకాలు సరే అది ఇప్పుడు మేము దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. ఇటు మీకు రాజాం నుంచి ఇక్కడికి రావడానికి కూడా శ్రీకాకుళం చూసాం. చాలా వరకు రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఇది చాలా పెద్ద ఎత్తునే మీకు మీ ప్రతిపక్షంగా ప్రచారం జరుగుతుంది. మీరు ఒకవేళ విజయం సాధించి ఆ బాధ్యతలు ప్రజాప్రతినిధిగా తీసుకుంటే ఫస్ట్ ఎజెండా ఏదనుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టుగా రోడ్లు అక్కడక్కడ చిన్న మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. పాలకొండ నుండి రాజాం వచ్చే రోడ్డు ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. ఎటు వచ్చి రాజాం మెయిన్ రోడ్డు ఒక్కటే కొంచెం మనకి ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. దాని మీద నేను మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారికి, నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా ఆ పనులు స్టార్ట్ అవబోతున్నాయని నాకు తెలియజేశారండి. ప్రజాప్రతినిధిగా మీరైతే ఫస్ట్ ఎజెండాగా ఏంటి ఎంచుకున్నారంటే దేన్ని చేయాలనుకుంటున్నారు పరిష్కారంగా? అంటే ఏదైనా కొత్త స్కూల్ కానీ కాలేజీ కానీ ఇలాంటి ఏం తేవాలనుకుంటున్నారు? ఏదైనా ఉందా మీకు ఒక ఇది? అంటే ఫస్ట్ ప్రధాన సమస్యల మీద నేను దృష్టి పెట్టానండి. మనకి శానిటేషన్ సమస్య ఒకటి ఉంది. నెక్స్ట్ ఈ జల్ జీవన్ మిషన్ వలన కూడా చాలా ప్రాంతాల్లో మంచినీటికి కొంచెం కొరత ఉంది. వాటి మీద నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఆరోగ్యం గురించి కూడాను యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్ నేను దాని మీద ప్రధానంగా దృష్టి సారించాలనుకున్నాను. అలాగే అభివృద్ధికి దోహదపడేవి ఈ ఒక మెడికల్ కాలేజీని ఇక్కడ మన రాజాంకి తీసుకురావాలనేది నా పర్సనల్గా నా ఒక ఇదండి. ఇలా చాలామంది మనకి గతంలో చూసుకుంటే అనేక మంది వైద్యులు ప్రజాప్రతినిధులుగా అయ్యారు, సైమల్టేనియస్గా దాన్ని కొనసాగించారు ప్రజలతోని. రాజకీయ నాయకుడిగా మీరు మారిన తర్వాత వైద్య వృత్తికి మళ్ళీ కొనసాగిస్తారా, లేకపోతే ఫుల్ స్టాప్? వైద్య వృత్తికి అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ప్రాక్టీస్ వదిలేసి 3 months అయ్యిందండి. ఇప్పుడుకి నేను అంటే ఎప్పటికీ నేను ఒక వైద్యుడినే. ఇప్పుడైనా సరే గ్రామాలు తిరిగేటప్పుడు చాలామందికి ఈ కాలు నొప్పులు, చేయి నొప్పులు అని అంటుంటే వాళ్ళకి నా ఒక ఫ్రీగా నా యొక్క సలహాలని సూచిస్తున్నాను. అలాగే ఎప్పుడన్నా అవసరమయ్యి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే మాత్రం నాలో ఉన్న వైద్యుడు బయటకు వస్తాడు. అంతే తప్ప మామూలుగా నేను ఫుల్ టైం పొలిటీషియన్గానే నా శేష జీవితాన్ని గడపాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి విజయనగరం జిల్లాలో రాజానగరంలో
జరుగుతున్న నేనే ఎమ్మెల్యే కార్యక్రమంలోన ఇది ఖచ్చితంగా వైసీపీ పథకాలు కొత్తగా వచ్చిన అభ్యర్థిగా తనకు అందరి సహకారం తన విజయానికి కారణమవుతుందని తలే రాజేష్ స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.